భారతదేశంలో అత్యంత ధనవంతుడు ఎవరంటే టక్కున ముఖేష్ అంబానీ పేరు వినిపిస్తుంది. రిచెస్ట్ హీరో, హీరోయిన్లు ఎవరంటే కూడా ఒకరిద్దరి పేర్లు ఊహించి చెప్పగలం. మరి రిచెస్ట్ సింగర్ ఎవరంటే ఊహించి కూడా చెప్పలేం. అలాంటిది ఓ ఇండియన్ సింగర్ ఆస్తి విలువ 1728 కోట్లు అంటే మీరు నమ్మగలరా? భారత్లో సంగీతానికి ప్రత్యేకమైన స్థానం ఉంది. భారత్లోనే కాదు, ప్రపంచంలోనే ఇండియన్ మ్యూజిక్ కి ప్రత్యేక స్థానం ఉంటుంది. ఇండియన్ సినిమాల్లో సంగీతం, పాటలు కీలక పాత్ర పోషిస్తాయి. కొన్నిసార్లు ఇవే సినిమా మొత్తాన్ని భుజానికి ఎత్తుకొని విజయం సాధించి పెడతాయి. ఇండియాలో ఉండే సింగర్స్ కి ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ ఉంది. ఇలా సినిమాల్లో కీలకంగా వ్యవహరించే మ్యూజిక్ డైరెక్టర్స్, సింగర్స్ కు పెద్దగా ప్రాధాన్యత ఉండదు. ముఖ్యంగా గాయకుల పరిస్థితి మరీ దారుణం. కొందరు సింగర్స్ 1000, 2000కు పాటలు పాడినట్లు చెప్పిన సందర్భాలు ఉన్నాయి. కానీ కొందరు సింగర్స్ అయితే కోట్లల్లో ఛార్జ్ చేస్తారు. పాటలు పాడుతూ అత్యధికంగా సంపాదించి భారీ ఆస్తులు కలిగిన భారతీయ గాయకులు ఎవరో ఇప్పుడు చూద్దాం. ప్రముఖ పంజాబీ గాయకుడు, నటుడు దిల్జిత్ దోసాంజ్ రిచెస్ట్ సింగర్ గా రికార్డు క్రియేట్ చేశాడు. భారతీయ సంగీత ప్రపంచంలో ఈయన పేరు బాగా వినిపిస్తోంది. దిల్ లుమినాటి పాటతో అంతర్జాతీయ స్టార్ గా మారారు. 2023లో కోచెల్లాలో ప్రదర్శన ఇచ్చిన మొదటి భారతీయ కళాకారుడిగా ఆయన చరిత్ర సృష్టించారు. దిల్జిత్ ఒక సినిమాకు 3 నుంచి 4 కోట్లు తీసుకుంటారు. ఇటీవల అనంత్ అంబానీ, రాధికా మర్చెంట్ల వివాహ వేడుకలో దిల్జిత్ ప్రదర్శన ఇచ్చారు. ఇందుకు గాను ఆయన 4 కోట్లు తీసుకున్నట్టు సమాచారం. అయితే తన పాటలతో భారీగా సంపాదిస్తున్న దిల్జిత్ నికర ఆస్తి 172 కోట్లు. ఇండియాలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే సింగర్స్ లో మరో వ్యక్తి అర్జిత్ సింగ్. వే కమలాయ, కేసరియా, దేశ్ మేరే వంటి హిట్ పాటలతో అర్జిత్ సింగ్ భారతీయులను అలరించారు. ఇలా తన పాటలతో అందరినీ మంత్రముగ్ధుల్ని చేస్తూ అత్యంత ప్రజాదరణ పొందిన గాయకుడిగా మారారు. ప్రస్తుతం అర్జిత్ ఒక పాటకు 20 లక్షల నుంచి 22 లక్షల వరకు తీసుకుంటాడు. అర్జిత్ నికర ఆస్తి విలువ 414 కోట్లు. ఏఆర్ రెహమాన్ పరిచయం అక్కర్లేని పేరు. సంగీత దర్శకుడుగానే కాదు, గాయకుడిగా కూడా ప్రజల మనసులు దోచుకున్నాడు రెహమాన్. ఆస్కార్ అవార్డుతో అతడి పేరు అంతర్జాతీయ స్థాయిలో మార్మోగింది. తన సంగీతం, పాటలతో భారీగా అభిమానులనే కాదు, డబ్బులు కూడా సంపాదించారు రెహమాన్. అతడు ఒక పాటకు 3 కోట్లు తీసుకుంటాడని టాక్. అదే సినిమాకు అయితే 8 నుంచి 10 కోట్లు ఛార్జ్ చేస్తారట. లైవ్ పెర్ఫార్మెన్స్ కి 1 కోటి నుంచి 2 కోట్ల రూపాయల వరకు ఛార్జ్ చేస్తారని టాక్. సంగీత దర్శకత్వానికి భారీగా తీసుకుంటాడని టాక్ కూడా ఉంది. ఇలా రెండు చేతులా సంపాదిస్తున్న రెహమాన్ ఆస్తి అక్షరాల 1728 కోట్లు. అతడే భారతదేశంలో అత్యంత సంపన్న సంగీతకారుడిగా, సింగర్ గా పేరు సంపాదించారు. 57 ఏళ్ల రెహమాన్ కు జాతీయ స్థాయిలోనే కాదు, అంతర్జాతీయ స్థాయిలోనూ గుర్తింపు ఉంది. సంగీత ప్రపంచంలో ఆయన చేసిన అద్భుతాలకు గాను అనేక అవార్డులు వరించాయి. ఆస్కార్ తో పాటు గ్రామీ, బాఫ్టా, గోల్డెన్ గ్లోబ్ అవార్డులను రెహమాన్ గెలుచుకున్నారు.